అందరు శనార్థులు వచ్చిన మీ సర్దార్ను మంచి మంచి ముచ్చటతోటి అందరు సిద్ధంగా రా. రాజకీయాలంటేనే కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ద్వేషించుకుంటారు, లొల్లి పెట్టుకుంటారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో గట్టి యుద్ధమే నడుస్తుంది రాజకీయాలలో. హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినట్టు రేవంత్ రెడ్డి మీద షాన్నే విషయం కక్కుతుర్రు. ఏందో చూద్దాం పారి, హైదరాబాద్ ఒక మల్క పోయేద్దాం. హైదరాబాద్ నడిబొడ్డులకు ఇంత పెద్ద పోస్టర్ కనబడుతుంది. ఏందా అని బిత్తరపై వచ్చపోయేటోళ్ళంతా దీన్నే చూడబట్టిర్రి. ఏమున్నదంటే అందులో అంత ఇంగ్లీష్ లో ఏదేదో రాసి ఉందనుకునేరు. ఏం లేదు, ఈ సీఎం సార్ వచ్చి నుంచి ఎన్ని పాలైనాయి, ఎన్ని నష్టాల పాలైనాయి, ఏం కథ అని మొత్తం పూసకూర్చినట్టు చెప్పుకొచ్చిర్రట. మొత్తం సీఎం అవినీతి చేస్తుండు, సంవత్సర కాలం నుంచి ఏం చేస్తలేడని ఇగో గిట్లా నల్లబోళ్ళ తెల్ల అక్షరాలతోటి పెద్దగా రాసిర్రు అనుకోరాదు. ఓ సార్లు రాసిన వాళ్ళు రాసిరు, బాగానే రాసిరు, కానీ ఆయన మీ పేర్లు కూడా రాస్తే అయిపోవు కదా. దమ్ముంటే మీ అడ్రస్ కూడా పెట్టాలి. ఈ గిట్ల సాటుకు రాసులేందని చాలా మంది గుసగుస పెట్టుకుంటుర్రు. అట్లనే ఇదివరకు మాజీ సీఎం కేసీఆర్ సార్ కూడా రాసిండు కదా, చేసిండు కదా ఎట్టెట్ట ఏం కథ అని. గాడ కూడా ఎన్ని అప్పుల కోట్లు చేసిండు, ఏం కథ అని మొత్తం రాస్తే బాగుండాలి చాలా మంది అనుకుంటుర్రు. ఇంకొక వార్తల్లో మంచి ముచ్చట. ఇక నిన్న చంద్రబాబు సారు మన రేవంత్ సారు ఇద్దరు ఢిల్లీ పోయిరు కదా. ఇక గా ముచ్చట ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కడుపులో కుట అంటున్నట్టులా. గురు శిష్యులు కలవంగానే మా బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని అనుకుంటున్నా బీఆర్ఎస్ వాళ్ళు. ఏపీలోనేమో చంద్రబాబు సారు, తెలంగాణలో రేవంత్ సారు, వీళ్ళిద్దరూ ఒకటైన ముచ్చట ఇప్పుడు చెప్తుర్రు. మరి గతంలో మన తెలంగాణలో కేసీఆర్ సారు, అక్కడ ఏపీలో జగన్ సారు, మరి వాళ్ళు ఒకటైనా ముచ్చట కూడా చెప్పాలి కదా. గది మన హరీష్ రావు సార్ ఏమని చెప్తుండంటే, ఇవాళ మీరు గమనిస్తే ఇదే రేవంత్ రెడ్డి గారు నిన్న ఏం లీక్ ఇచ్చారు, అన్ని పత్రికలు మీరే సాక్ష్యం. సీఎంఓ ఆఫీస్ నుంచి మీ అందరికీ లీక్ వచ్చిందా లేదా? ఏపీకి జలక ఏదో పెట్టే కదా, షాక్ జలక్ అన్నాడు, షాక్ అని రకరకాలుగా మీ అందరికీ పెట్టారు. సీఎంఓ నుంచి అఫీషియల్గా మీ అందరికి ఇచ్చారు. బనకచెర్లపై బాబు మీటింగ్ పెడితే ఢిల్లీ మీటింగ్కి వెళ్ళేదే లేదు, బాయ్కాట్ చేస్తాము అని లీకులు ఇచ్చిన రేవంత్ రెడ్డి మరి నేను అర్ధరాత్రి పూట పరుగున ఎందుకు ఢిల్లీకి పోయినట్టు? మధ్యాహ్నమేమో ఆంధ్రప్రదేశ్కు షాకు, బనకచెర్ల ఎజెండా ఉంటే మేము మీటింగ్కే బాయ్కాట్ చేస్తాము అని చెప్పి లీకులు ఇచ్చారు. మరి రాత్రి జరిగిన చీకటి ఒప్పందం ఏంది? ఎందుకు అంత అర్ధరాత్రి పూట ఢిల్లీకి పరుగున పోయినావు? బనకచెర్ల ఎజెండా ఉన్న మీటింగ్లో ఎందుకు పాల్గొన్నారో ఇవాళ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీలో మాట్లాడుతూలే కరువైపోయారు అనుకోరాదు. ఎటువైనా కూడా ఆఖరికి హరీష్ రావు సార్నే ముంగటేస్తుర్రు. ఇదివరకు ఏడవైనా కూడా పెద్ద సార్లే ఉండేది, హరీష్ రావు సార్ను దూరం పెట్టేది. ఇగో ఇప్పుడు బనకచెర్ల మీద ఇగో మొత్తం మీద సార్ను ముంగటేసి బాగానే దంచిపిస్తున్నారు అనుకోరాదు. ఈ రోజులలో ప్రైవేట్ స్కూళ్లలో పిల్లల్ని చదివించడానికి తల్లిదండ్రులకు స్తోమత లేకుండా పోతుంది. ఇక దానికి సంబంధించి కస్తూర్బా పాఠశాలలోనే పిల్లల తల్లిదండ్రులు చదివించుకుంటారు పిల్లల్ని. ఈ పాఠశాల 10వ తరగతి చదువుతున్న బాలిక చచ్చిపోయిందంట. ఇక ఆ పాఠశాలకు పోవాలంటే పిల్లలు భయపడుతురంట, గజ వణుకుతురంటుల్లా. ఇక ఈ ముచ్చట ఎక్కడ జరిగిందో జర చూద్దాం. వాళ్ళ గురుకుల పాఠశాలలో ఏమైందో ఏం కథనో గాని పోరగాళ్ళు అంతా ఆగమాగం చేస్తున్నారు అనుకోరాదు. ఇగో నిన్న సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నడిగూడెం కస్తూర్బా గాంధీ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యం చేసుకున్న తోటి ఇగో మొత్తం మీద పోరగాళ్ళందరూ ఇంటి తవ్వబట్టిరాట. ఈ కస్తూర్బా పాఠశాలలో మరి గిట్లెందుకు అవుతుంది ఏం కథ? గురుకుల పాఠశాలకు నిధులు గిట్ల సరిగానే వస్తున్నాయి, మరి పోరగాళ్ళను మంచిగా చూసుకుంటలేరా ఏం కథ? ఆయనతో స్కూళ్ళు సురువై ఎన్ని రోజులు అయింది సారు? అంత నెలగాలే కానీ గిట్ల భయపట్టిస్తున్నారు పోరగాళ్ళని చాలా మంది గుసగుస పెట్టుకోవట్రి. ఎన్నికలు వస్తున్నాయి అంటారు కానీ అవి వచ్చింది లేదు, సచ్చింది లేదు, మనం చూసింది లేదు. మన రాష్ట్రంలో సంవత్సరం ఎక్కువైతుంది సర్పంచ్ ఎన్నికలు లేక. ఇక రేపొచ్చే మాపొచ్చే అవి వస్తాయా రావా? గా ఎన్నికల ముచ్చట ఏందో ఎవరో చెప్తున్నారంటే ఇందాం పారి. ఎప్పటి నుంచో అనుకుంటున్న ఎలక్షన్లు అయితే ఇగో దగ్గరికి వచ్చింది అనుకోరాదు. మొట్టమొదటి సర్పంచ్ ఎలక్షన్లు అవుతాయా, ఎంపీటీసీ ఎలక్షన్లు అవుతాయా అని ఊళ్ళల్లో జరంతా కన్ఫ్యూజ్ ఉండే. ఇప్పుడు కాదు ఏం లేదు. ఇగో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మొట్టమొదలు పెడతారట, తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు. ఇక అన్నలు జర తయారైతే గారి ఆయనతో కట్టలు చేతిలో పట్టుకొని, ఎందుకంటే ఏడవైనా నోట్లతోటే
పని ఉందని చాలా మంది అయితే అనుకోబట్టి మరి సరిగ్గా పనిచేసే నాయకుడిని ఎవరన్నా ఓటు వేస్తారా అంటే ఆ కాలం పోయిందట, ఆ కాలమే లేదు. ఏమున్నా ఒక నెల 2 నెలలే ఉంటది ఊపు. ఈ నెల 2 రోజులు ఖర్చు పెట్టిరు అనుకో ఇక వాళ్ళే పదవి దక్కించుకుంటారు. మరి ఇన్ని రోజులు కష్టపడి పని చేసి వాళ్ళకు ఓటు వేస్తారా అంటే ఇక అంత ఓటర్ దేవుళ్ళకి ఎరకిగా. మరిన్ని మంచి మంచి ముచ్చట్లు తీసుకొని రేపు మళ్ళీ కలుద్దాం. అందరి శనార్థుల